10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి విచ్చలవిడితనం, మేము ఆడిందే ఆట పాడిందే పాట అనే రీతిలో చిందులేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మొత్తం ఆటలు సాగడం లేదు. ఎందుకంటే వాళ్ళు అలవాటు పడ్డది, ఏదో అలవాటు పడ్డ పానం ఏమో ఇక అది ఎంతకైనా మారదన్నట్లా 10 ఏళ్ళు ఏది ఆడుతుంది, వాళ్ళు ఏం చెప్తే అంత నడిచింది. ఇప్పుడు కూడా అట్లనే నడుస్తుంది అని అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గంజాయి కానీ కొకాయిన్ కానీ మారక ద్రవ్యాలు ఏమన్నా వాడితే గుడ్లు వీకి గోటీలాడతాం, మీ పీచ మనిచేస్తామని చెప్పి ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత బంగారు భవిష్యత్తు నాశనం చేస్తున్నటువంటి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి ఈగల్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో కూడా చూసినాం మనం. స్వయంగా ఆనాడు కల్వకుంట్ల డ్రామారావు అలియాస్ కేటీఆర్ గారి సొంత బామ్మర్ది ఇంట్లోనే ఆ రోజు దాడి చేస్తే ఆయన బామ్మర్ది ఇంట్లో కూడా ఆ రోజు డ్రగ్స్ సేవించినటువంటి వ్యక్తి, పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి దొరకడం చూసినాం. మరి నిన్న మరొకసారి బరిదెగించి తాండూరు మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ గారికి అత్యంత సాన్నిహితుడు, అడుగులకు మడుగులు వచ్చేటటువంటి వ్యక్తి మొయినాబాద్లో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్లో అక్రమంగా కోకాయిన్ సేవిస్తూ దొరికిపోవడమే కాకుండా పోలీసులు వస్తే గాళ్ళకి కాల్పులు కూడా జరిపి బీభత్సం సృష్టించి రణరంగం సృష్టించే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఈగల్ ఫోర్స్ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు అత్యంత చాకచక్యంగా ఈ దొంగల్ని కూడా పట్టుకొని నిన్న పైలట్ రోహిత్ రెడ్డి ఆయనతోని సోదరుడు మరికొంతమందిని రిమాండ్కి తరలించడం జరిగింది. మరికొంతమందికి అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం జరిగింది. ప్రజాప్రతినిధులుగా గతంలో వెలిగినటువంటి వ్యక్తులు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, సమాజానికి ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. కానీ ఈ రకంగా డ్రగ్స్ వాళ్ళే సేవించుకుంటా అడ్డంగా దొరికితే ఇది ఎంత దౌర్భాగ్యం చూడండి. ఏం సమాధానం ఇస్తావు పైలట్ రోహిత్ రెడ్డి? ఇక నేనేదో దేశాన్ని ఉద్ధరించిన సిగ్గుశరం లేకుండా పైలట్ అని పక్కన పేరు తీసేయి. కొకాయిన్ రోహిత్ రెడ్డి అని పెట్టుకో, గంజాయి రోహిత్ రెడ్డి అని పెట్టుకో. గతంలో కూడా ఇదే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలను కొనుక్కుంటూ అడ్డంగా దొరికినటువంటి వ్యక్తి అని ఒకసారి చూసుకోవచ్చు. రోహిత్ రెడ్డి జైలుకు డ్రగ్స్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్లో హుక్కా తదితర సామాగ్రి, డ్రగ్స్ పార్టీ జరిగినటువంటి తన ఫామ్ హౌస్లో హుక్కా కావచ్చు, కొకాయిన్ కావచ్చు, విలువైనటువంటి మద్యం బాటిళ్ళని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారట. చూడండి ఒక్కసారి. డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు పైలట్ సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మకు కూడా కాల్పులు జరిపిన కేసులో మరో 3 రిమాండ్. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు పాజిటివ్ రక్త పరీక్షల్లో నిర్ధారణ అయ్యిందన్న పోలీసులు. మొత్తం 6 పాజిటివ్ వచ్చిందని వెల్లడి. ఎంపీ సహా 8 మందికి స్టేషన్ బెయిల్. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో రోజంతా హైడ్రామా. ఎంపీతో పాటు మరికొంతమందికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారంట. రోహిత్ రెడ్డి అదేవిధంగా ఆయన సోదరుడు మరికొంతమందికి గాల్లోకి కాల్పులు జరిపి పోలీసుల మీద వాళ్ళ విధులకు ఆటంకం కలిగించే విధంగా అడ్డుకున్నటువంటి మరికొంతమందిని అయితే జైలుకు తరలించడం జరిగింది. మరి ఈ డ్రగ్స్ పార్టీ మొత్తం ఎందుకు జరిగిందంటే ఏదో దుబాయ్లో ఒక ఆస్తికి సంబంధించినటువంటి సెటిల్మెంట్ ఉందంట. డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో దుబాయ్ ఆస్తులపై చర్చ. దుబాయ్లో పలువురు ప్రముఖుల పెట్టుబడులు. కేదార్ ద్వారా అక్కడికి తమ సంపాదన తరలింపు. నాడు అనుమానాస్పద స్థితిలో కేదార్ మృతి. కేదార్ అనేటటువంటి వ్యక్తి ద్వారా బ్లాక్ మనీని మొత్తం తీసుకుపోయి దుబాయ్లో పెట్టుబడులు పెట్టించిండ్రంట. గతంలో కూడా ఈ కేదార్ అనేటటువంటి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించడం కూడా జరిగింది. ఎందుకంటే దుబాయ్లో పెట్టుకున్నట్లయితే చాలా వరకు అక్కడ ట్యాక్స్ ఉండదు. కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ అవాల దందా, బ్లాక్ దందాలు మొత్తం చేసి దుబాయ్లో పోయి పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెడుతుంటారు. అదే దానికి సంబంధించినటువంటి సెటిల్మెంట్ ఉన్నట్లు తెలుస్తున్నది అంట. అప్పుడు రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నట్లు ఆరోపణలు. డ్రగ్స్ పార్టీకి ఢిల్లీ రియల్ కింగ్ నమిత్ శర్మ, బెంగళూరు న్యాయవాది కౌశిక్ రవి హాజరు.
పెద్దల పెట్టుబడుల పరిష్కారం కోసం మీటింగ్, యుద్ధం నేపథ్యంలో పెట్టుబడుల భద్రతపై చర్చ. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్నది కాబట్టి యుద్ధం వల్ల మరి ఏం చేద్దాము, ఎట్లా పెట్టుబడులు పెట్టాలి, ఆ ఆస్తుల్ని ఎట్లా మళ్ళీ మనం కాపాడుకోవాలనేటటువంటి దాని మీద ప్రధానంగా చర్చ జరిగి అడ్డంగా అయితే దొరికిపోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కటకాటంలోకి వెళ్లారు. రోహిత్ రెడ్డితో పాటు డ్రగ్స్ పార్టీలో పాల్గొని నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్గా తేలిన ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, నమీష్ శర్మకు కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి గతంలో కూడా ఒక పబ్బులో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ మీద కూడా దాడి చేసి బీర్ బాటిల్ని నెత్తిమిన వలగొట్టినటువంటి దుర్మార్గుడు. అంటే వీళ్ళ జీవితం మొత్తం ఇదే, విచ్చలవిడితనానికి అలవాటు పడి ఆస్తులు అంతస్తులు వేల కోట్లు ఉండడంతో ఈ రకంగా బరిదగించిన తరం చేస్తుంటారు అన్నట్ల. చూడండి ఎట్లున్నది. దీంతో ఈ ముగ్గురిని పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. డ్రగ్స్ పార్టీలో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారంట. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుంటే ఈ బండారం మొత్తం బయటపడ్డది. ఏం చెప్పాలి వీళ్ళని, ఏం సమాధానం చెప్తారు? ఇక ఇదే రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌసు. పార్టీలో టేబుల్పై కళ్ళు ప్రాకెట్లు అంట, ఇట్లా కళ్ళు, గంజాయి, అత్యాధునిక విదేశీ మందు, మొత్తం కొకాయిన్ అన్నీ పెట్టుకున్నారు, ఏది వదలలేదన్నట్ల. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఫామ్ హౌస్. పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. శనివారం రాత్రి జరిగిన పార్టీ పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏలూరు ఎంపీ ఇక్కడికి వచ్చి డ్రగ్స్ తీసుకోవడంపై పోలీసులు, రాజకీయ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంటు జరుగుతుంటే మరి ఆ ఎంపీ ఇక్కడ వచ్చి డ్రగ్స్ సేవిస్తున్నాడంటే వీడు డ్రగ్స్ తాగి పార్లమెంటుకు వస్తున్నాడా ఏంది? సిగ్గుశరం లేకుండా ప్రతి నెల పేదలు కట్టినటువంటి ట్యాక్స్తోని లక్షల రూపాయల జీతాలు దొబ్బిపోకుండా ఈ దొంగనా కొడుకులు పార్లమెంట్లో పోయి, అసెంబ్లీలో పోయి ప్రజల తరపున ఏమన్నా వాళ్ళ బాణి వినిపించి ప్రజలకు 4 పనికొచ్చే పనులు ఏమన్నా చేస్తారేమన్నంటే నిండా గంజాయి తాగి, కొక్కాయం తాగి, కళ్ళు తాగి పార్లమెంట్లో పోయి వెనక సీట్లో పోయి పండుకునికేనా? ఈ దేశానికి దేవాలయంగా భావించేటటువంటి పవిత్రమైనటువంటి పార్లమెంట్లోకి ఈ గంజాయి, కొకాయిన్ తాగినటువంటి దొంగలు పోతుంటే మరి ఇక ఎంతవరకు దిగజారింది చూడండి మన వ్యవస్థ. పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ అక్కడ డ్రగ్స్కు సంబంధించినటువంటి కిట్లు పెట్టాలి, టెస్ట్ చేసే కిట్లు పెట్టి ఎవడన్నా డ్రగ్స్ కావచ్చు ఇవన్నీ ఏమన్నా సేవిస్తే శాశ్వతంగా వాళ్ళని రాజకీయాల్లో ఉండకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ దొంగల మీద పోలీసులు దాడులు నిర్వహించిన సమయంలో 4 రౌండ్ల కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేకెత్తించింది. అదృష్టం కొద్దీ ఈ కాల్పుల ఘటనలో ఎవరికి ఏమీ కాలేదు. అయితే గన్ లైసెన్సు ఒకరికి ఉంటే మరొకరు గన్తో కాల్పులు జరపడంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారంట. కేవలం భయంతో కాల్పులు జరిపారా లేక ఇక్కడ నుంచి బయటపడేందుకే అనేది తెలియాల్సి ఉంది. గత నెలలో కూడా ఇక్కడ డ్రగ్స్ పార్టీ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పట్లో వచ్చిన సమాచారం మేరకే ఈసారి దాడి చేసినట్లు తెలుస్తున్నది. ఈ డ్రగ్స్ని, ఈ గంజాయిని, కోకాయిని సిమ్లా అదేవిధంగా బెంగళూరు నుంచి తెప్పించుకున్నారంట. రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి డ్రైవర్ కమ్ పిఏ ఆయన దగ్గర చెక్ చేస్తే ఆయన జేబుల్లోనే ఈ డ్రగ్స్ దొరికిందంట. అంటే ఎంత దిగజారిపోతున్నారు, ఎంత లంగ పని, ఎంత దొంగ పని చూడండి. మరి ఈ పార్టీలో దొరికిన వాళ్ళు ఎవరెవరా అంటే పార్టీలో ఉన్నది వీరే: రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, పుట్ట మహేష్ కుమార్ టీడీపీ ఎంపీ, ఏలూరుకు సంబంధించినటువంటి ఎంపీ, నమీష్ శర్మ న్యూఢిల్లీలోని బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, రితేష్ రెడ్డి రోహిత్ రెడ్డి సోదరుడు బిజినెస్ మ్యాన్, కౌశిక్ రవి బెంగళూరు న్యాయవాది, అనేక లీగల్ ఫార్మ్ నిర్వాహకుడు, తిరువీధుల
అర్జున్ రెడ్డి బాబిలోన్ పబ్ యజమాని, రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయకృష్ణ నల్లపనేని, యానిమేషన్ సాఫ్ట్వేర్ వ్యాపారం శ్రవణ్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి, ఎం రమేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ప్రియాంక డాక్టర్, సిల్వేరి శరత్ కుమార్ రోహిత్ రెడ్డి పిఏ కమ్ డ్రైవర్. వీళ్ళందరూ మొత్తము ఈ డ్రగ్స్ పార్టీలో అయితే పాల్గొనడం జరిగింది. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని ఈ డ్రగ్స్ కావచ్చు, ఈ మారక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. నేను వచ్చి వైట్ ఛాలెంజ్ విసురుతున్నా, నువ్వు కూడా వచ్చి వైట్ ఛాలెంజ్ స్వీకరించు. ఎందుకంటే మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులం, నలుగురికి ఆదర్శంగా ఉండాలి. కాబట్టి నువ్వు స్వీకరించంటే స్వీకరించకుండా కోటుకోయినటువంటి వ్యక్తులు వీళ్ళు. కొండా విశ్వేశ్వర రెడ్డి స్వీకరించాడు కానీ కేటీఆర్ అయితే స్వీకరించలేదు. ఇట్లా ఉన్నది ఇలా వ్యవహారం. గతంలో కూడా సినిమా వాళ్ళతో లింకులు పెట్టుకొని చాలామంది ఈ డ్రగ్స్ కేసుల్లో సినిమా వాళ్ళు కూడా పట్టుబడులు పడితే వాళ్ళకు కూడా క్లీన్ సీట్ ఇచ్చినటువంటి ఘనత ఈ పెద్ద మనుషులకు దక్కుతున్నది. ఏం సమాధానం చెప్తావు కేటీఆర్? నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న ఈ రోజు నుంచి మరి కేటీఆర్ కూడా వైట్ ఛాలెంజ్ని స్వీకరించి అసెంబ్లీకి వచ్చే ముందు తన రక్తం కావచ్చు వెంట్రుకల షాంపుల్ కింద ఇచ్చి ఈ డ్రగ్స్ టెస్టులో పాల్గొనాల్సిందిగా మహేష్ కుమార్ రెడ్డి కూడా కేటీఆర్కి అయితే సవాల్ విసరడం జరిగింది. మరి సవాల్ స్వీకరించకుండా నా వ్యక్తిగతంగా నా నిబంధనలకు గురి చేసే ప్రయత్నం చేస్తే కోర్టుకి కీడుస్తా, సుప్రీంకోర్టు కోతా, అమెరికా కోర్టు కోతా అని గప్పాలు కొడుతున్నాడు. ఎందుకు కోతావా కేటీఆర్? నీకు అలవాటు లేకుంటే వచ్చి టెస్టు చేపించుకో సిగ్గుచేరం లేకుండా. మీరు నేర్పినటువంటి అలవాటే, మీరు ఇచ్చినటువంటి అలుసు విచ్చలవిడితనం వల్ల ఈ దొంగలంతా ఇట్లా తయారైనరు. దొంగలకు, లంగలకు, తాగుబోతులకు, తిరుగుబోతులకు టికెట్లు ఇచ్చి 10 ఏళ్ళు అక్రమంగా 1000 కోట్ల ఆస్తులు కట్టబెట్టి ఇట్లా తయారు చేసిండ్రు వాళ్ళని. అసెంబ్లీ సాక్షిగా డ్రగ్స్ టెస్ట్ చేసుకుందామా? కేటీఆర్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్. మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరిండు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎమ్మెల్సీలు కూడా ఈ టెస్ట్ చేపించుకుంటే బాగుంటుంది. మరి చేస్తారా లేదా అనేటటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఇట్లా రాజకీయాన్ని, పలుకుబడిని దీన్ని అంతా అడ్డం పెట్టుకొని సిగ్గుచరం లేకుండా ఇటువంటి లంగ పనులు, దొంగ పనులు అయితే అన్నీ చేసుకుంటా అడ్డంగా అయితే దొరికిపోయారు. టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యిందంట. ఎంపీ పుట్ట మహేష్పై చంద్రబాబు సీరియస్. పార్టీ తరపున సోకాస్ నోటీసులు జారీ. పార్టీ తరపున సోకాస్ నోటీసులు జారీ చేసి మరి ఈ పార్టీకి నీవు ఎందుకు వెళ్ళావు, ఎవరిని ఉద్ధరించడానికి వెళ్ళావు, దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఎంపీ పుట్ట మహేష్కి అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందంట. చూద్దాం మరి ఏం సమాధానం చెప్తాడు, ఎట్లయితుంది ఏంటి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అది అట్లుంటే ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి